ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఫోన్‌పే వాడేవారందరికీ అంటే ఈ రోజుల్లో ఫోన్‌పే లేని వారైతే ఎవరు లేరు. సో, ఫోన్‌పే వాడేవారందరికీ కూడా పండుగ గిఫ్ట్‌గా రూ. 5,000 చెప్తున్నారు. సో, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందని ఫోన్‌పేలో రూ. 5,000 గిఫ్ట్ అయితే మీకు మెసేజ్ అన్న వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. సంక్రాంతి పండుగ వేళ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ అయితే చక్కర్లు కొడుతోంది. ఫోన్‌పే గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ పేరుతో వినియోగదారులందరికీ కూడా రూ. 5,000 ఇస్తున్నట్టు ఒక లింక్ అయితే షేర్ అవుతోంది. సంక్రాంతి పండుగ వేళ ఈ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ అయితే చక్కర్లు కొడుతోంది. వినియోగదారులు ఫోన్‌పే వాడేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 5,000 ఇస్తున్నట్లు ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసిన యూజర్‌లో కొందరికి 404 ఎర్రర్ అని, మరికొందరికి ఆ మెసేజ్‌ను 5 గ్రూపులు లేదా 15 మందికి వాట్సాప్ ద్వారా షేర్ చేయాలని చూపిస్తోంది. అలా షేర్ చేసిన మెసేజ్‌లో మొదట ఇది నకిలీ అనుకున్నాను గానీ నిజంగానే నాకు 50,000 వచ్చిందని, మీరు కూడా ప్రయత్నించి చూడండి అని ఒక లింక్ వస్తోంది. ఇలాంటి లింక్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, డబ్బులకు ఆశపడి లింకుల్ని గనక ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్రెడీ మీకు గనక మెసేజ్ వస్తే డిలీట్ చేసేయండి. వేరే గ్రూప్‌లు లేదా మీ స్నేహితుల నుంచి మెసేజ్ వస్తే వెంటనే వారిని కూడా అలర్ట్ చేయండి. లింక్ ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో మాత్రం పడకండి. ఇది ఇక్కడ ఇలాగ వస్తోంది చూస్తున్నారు కదా! 5,000 ఎలా పొందాలి? వినియోగదారులకు ఫోన్‌పే పొంగల్ గిఫ్ట్ ప్రోగ్రామ్ అని మెసేజ్ అయితే వస్తోంది వాట్సాప్‌లో ఆటిల్లోనూ. జస్ట్ ఇక్కడ ఇంకా లింక్ ఇస్తున్నారు. అలాగే ఇలా కూడా ఇది నకిలీదని కూడా మనకు ఒకవేళ డౌట్ వస్తే ఆ డౌట్ క్లారిఫై చేయడానికి మొదటిది నకిలీ అనుకున్నాను. కానీ నాకు నిజంగా 5,000 వచ్చింది. అయితే 50,000 వచ్చింది. ఇలాగా మెసేజ్‌లు నిజంగానే వచ్చినట్టుగా కూడా చెప్తూ ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో, ఎట్టి పరిస్థితుల్లోని లింక్‌లు అయితే క్లిక్ చేయడం గాని, ఇంకొకరికి షేర్ చేయడం గాని చేయకండి.